ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిల్లల విషయంలో కూడా నేను చేతులు కట్టుకుని ఉంటే రేపటి రోజున నాకు నేను కూడా ఒక తండ్రినేనా అనే భావన కలుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది నాన్నగారు. ఈ పెళ్లి మధుకి ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. వాడికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు ఇష్టం లేదు. తాతయ్య, నా విషయంలో మీకు అడ్డు చెప్పలేకపోయాను. నా జీవితాన్ని కూడా మీకు నచ్చినట్టే నేను జీవించేద్దాం అనుకున్నాను. నా రెక్కలు ఎలాగూ విరిచేశారు. కనీసం వాణ్ణైనా స్వేచ్ఛగా బతకనివ్వండి. అవును తాతయ్య, అన్నయ్యకి ఈ ఊరన్నా ఈ శ్రీలక్ష్మి అన్నా అస్సలు పడదు. సింధు అక్క కోసం ఈ ఊరు వచ్చాడు, కానీ లేకపోతే అసలు వచ్చేవాడే కాదు. అన్నయ్య పల్లెటూరు మొహమే చూడకూడదనుకుంటుంటే మీరేంటి తాతయ్య ఆ పల్లెటూరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నారు? మీరు తీసుకున్న డెసిషన్ వల్ల అన్నయ్య లైఫ్ లాంగ్ పనిష్మెంట్ లా ఫీల్ అవుతాడు. అన్నయ్యకి శ్రీలక్ష్మి అసలు పేరే కాదు. అన్నయ్య లైఫ్ ని స్పాయిల్ చేయకండి తాతయ్య. పిల్లలు కూడా అంతలా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి మావయ్య గారు. కనీసం పిల్లలు ఆలోచించే విధంగానైనా మీరు ఆలోచించండి మావయ్య గారు. నాన్నగారు, మన ఇండియన్ లా ప్రకారం పెళ్లి చేసుకోబోయే దంపతులిద్దరికీ పరస్పర అంగీకారం ఉంటేనే ఆ వివాహం చెల్లుతుంది. లేకపోతే అది వివాహమే కాదు నాన్నగారు. కాదు కూడదు అని పంతానికి పోయి ఈ పెళ్లి చేసినా రేపు మీరే ఇబ్బంది పడతారు. తాతయ్య, తాతయ్యకి పెళ్లి ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు ఇష్టం లేదు. ఆ పల్లెటూరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నారు. మీరే ఇబ్బంది పడతారు. ఆగండి! మీలో ఒక్కరు కూడా నన్ను తాకడానికి వీల్లేదు. నా నిర్ణయాన్ని గౌరవించలేని మీకెవ్వరికి నా నీడని తాకే అర్హత కూడా లేదు. వెళ్ళిపోండి.